జై శ్రీరామ్ జై హనుమాన్. సరఫల కృష్ణస్వామి హనుమాన్పేట చెందిన సార్. ఈ మట్టి విగ్రహాల కన్నా ప్రాధాన్యత ఏంటంటే ఫాస్ట్ ఆఫ్ పాలిస్ తన విగ్రహాల వల్ల పర్యావరణకి చాలా ముప్పు వాటిల్తుంది కాబట్టి అందుకు పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలని మనం పంపిణీ చేసి ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా ఉన్నటువంటి మట్టి విగ్రహాలే వాడాలన్నటువంటి ఒక నినాదాన్ని ప్రజల్లో తీసుకొచ్చి చైతన్య మార్గంలో ప్రజలు నడిపించడం కోసం ఈ విగ్రహాలు ప్రతి సంవత్సరం కూడా మేము కనీసం ఒక 20 నుండి 30-40 వేల వరకు మేము పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ విగ్రహాలు ఇప్పుడు నేటికి 3 రోజుల నుండి అక్కడ అమ్మ దేవస్థానం సేమలవలసి వచ్చి వివిధ గ్రామాలు అంటే వివిధ మండలాల నుండి వచ్చి ఆటోలతో మట్టి విగ్రహాలని వినాయకుడి మట్టి విగ్రహాలు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే అదే కాకుండా మేము కూడా స్వయంగా పాఠశాలలకు కాలేజీలకు అలాగే పట్టణ సెంటర్లో కూడా విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఏవో రంగుల్లో మోసపోయి సమాజానికి మరి ప్రకృతి వినాశనానికి అదైనటువంటి వస్తువులు వాడకుండా విగ్రహాలను వాడకుండా ప్రకృతి పరిరక్షణ కోసం సమాజ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలని వినియోగించి అందరూ కూడా సమాజ శ్రేయస్సు కోసం ముందడుగు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను సమాజాన్ని ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్ జై హనుమాన్. అందరికీ నమస్తే అండి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఆ మహాగణపతి యొక్క సంకల్పమో ఆశీర్వచనమో తెలియదు. మరి కృష్ణారావు సార్ అలాగనే వాళ్ళ బాబు చీమలవలస గ్రామం నుంచి అమ్మా దేవాలయం తరఫున అయితేనేమి వాళ్ళు మా హెచ్ఎం గారును మా మిత్రులు అన్నట్లుగానే ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు ఏవైతే మట్టితో చక్కగా తయారు చేసినటువంటివి, ఏ రకమైన ఏ ప్రాణికోటికి ఏ రకమైనటువంటి నష్టం కలుగు చేయనివి, వెంటనే మట్టిలో కలిసిపోయేవి, వారు ఒక సామాజిక బాధ్యతగా తీసుకుంటూ వారు వారి మిత్ర బృందం కలిసి వచ్చి గత ఎన్నో ఏండ్ల నుంచి కూడా వాళ్ళు ఈ విగ్రహాలు పంపించడము, వాళ్ళు స్వయంగా పంపిణీ చేయటం, అదేవిధంగా పిల్లలలో కూడా అటువంటి ఆలోచన అంటే ఎంత కార్యక్రమాన్ని ఎంత ఘనంగా చేసినా అంటే స్వామివారికి మనం అందుకనే అనేక పత్రాలు సమర్పిస్తాం. ఉదాహరణకు గరిక, ఉమ్మెత్త ఇలాంటివి. సో స్వామికి గరికతోనే పూజ చేసుకుంటాం, అంతకంటే పవర్ఫుల్ ఇంకేమీ లేదు. ఆ విధంగానే వారు కూడా ఏదైతే మామూలుగా మిగతా వాటి వల్ల పర్యావరణానికి మిగతా జీవచరాలకు ప్రమాదం జరుగుతుంది కనుక వాటిని సామాజిక బాధ్యతగా తీసుకుంటూ ఈరోజు మా పిల్లలందరూ మా స్టాఫ్ అందరం కలిసి సుమారుగా 240 విగ్రహాలు అలాగే మరి కొద్దిమంది కంటూ మేమందరం తీసుకోవడం జరిగింది. అలానే మా మిత్రులు కూడా వాటిని చేరవేస్తాము. ఇలా చుట్టుప్రక్కల గ్రామాలు అయితేనేమి మండలం మొత్తం మీద అయితేనేమి అనేక విగ్రహాలను వారికి భారీ వాహనం మీద తీసుకొచ్చి మంచి అంటే అందరికీ కూడా అందచేయటం. పైగా ఎల్లుండి వినాయక చవితి అంటే ఇవాంటికి అంటే ఎక్కడ కూడా వాళ్ళు మరి ఎక్కడ కొనకుండా ఉండే విధంగా వారికి కూడా ఉత్తేజాన్ని కలుగు చేసే విధంగా స్వామివారి పట్ల భక్తిభావంతో వారి ఈ విగ్రహాలను అందజేసినందుకు అలాగనే మరింత మందికి చైతన్యపరిచినందుకు వారందరికీ మా తరఫున మా పిల్లల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. నా పేరు వైవి నాయుడు, ఇక్కడ స్కూల్ నుంచి టీచర్ ఉన్నాను. థ్యాంక్ యూ. పేరు బుడ్డేపల్లి శ్యామసుందరరావు, ప్రోగ్రామ్ జడ్పీహెచ్ స్కూల్లో సోషల్ వర్క్ పనిచేస్తున్నాను. రామపురం కృష్ణారావు గారి తాలూకు ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుంచి కూడా అమ్మ దేవస్థానం తరఫున ఉచితంగా మా స్కూల్ పరిధిలో 8 గ్రామాలకి ఎవ్రీ కూడా సరఫరా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక యజ్ఞంగా ఆయన కొనసాగిస్తూ పర్యావరణ హితాన్ని కోరి రిటైర్ అయిన కూడా తన సేవల్ని వాళ్ళ అబ్బాయి అతను చక్కగా గ్రామానికి వెళ్ళి స్వయంగా ప్రజల్లో ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపట్టి దీని మీద ఎటువంటి ఇది లేకుండా చక్కనటువంటి ప్రణాళికాబద్ధంగా ఇది కొనసాగిస్తున్నారు. ఇది చాలా భవిష్యత్తులో కూడా కొనసాగించి మరింత పర్యావరణాన్ని రక్షించడానికి చక్కనైనటువంటి పాటలు వేసి చక్కనైన మట్టి విగ్రహాలను ప్రత్యేకించడం అనేటువంటిది సొంత ఖర్చులతో ఆయన ఎవ్రీ కూడా 50,000 విగ్రహాల వరకు కూడా సరఫరా చేయడం జరుగుతుంది. మా పాఠశాల హెచ్ఎం తరఫున మా తరఫున ప్రత్యేకంగా మేము అతనికి వాళ్ళ అబ్బాయిగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలని తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ముందు సార్ చెప్పండి సార్. నేను జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రోగ్రామ్ హై స్కూల్ హెచ్ఎంనండి. యాలపూర్లైన నా పేరు. గత 4-5 సంవత్సరాల నుంచి ఈ ఆమదవలస మండలం చీమలవలస గ్రామం అమ్మ దేవస్థానం వారు మాకు ఈ మట్టి విగ్రహాలు వినాయక విగ్రహాలు సప్లై ఇస్తున్నారు. వాళ్ళే వచ్చి ఆ టీం అంతా వచ్చి ఇస్తున్నారు. మరి పర్యావరణ పరిరక్షణ విషయంలో మట్టి విగ్రహాలు మొత్తం ప్రపంచం మొత్తం మీద ఈ వినాయక చవితి
ఈ సందర్భంగా ఈ మట్టి విగ్రహాలనే సైంటిస్టులు అందరూ ఉపయోగించమంటున్నారు. ఆ సందర్భంలో వీళ్ళు మాకు గత 5-6 సంవత్సరాల నుంచి ఇవ్వడం ఆనందదాయకం. మరి వాళ్ళు చేసినటువంటి ఈ సేవకు భగవంతుడు వాళ్ళకి ఆ అసోసియేషన్కి ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాను.